మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ఆ చిన్నారి ఏమైపోయింది? అసలు క్షేమంగానే ఉందా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక మరేదైనా జరిగిందా? గత 16 రోజులుగా ఏలూరు రేంజ్ పరిధిలో సాగుతున్న జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పాప కనిపించకుండా పోయి ఎన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో అటు కుటుంబ సభ్యుల్లో ఆందోళన, ఇటు పోలీసులో టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతోంది. రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి లేకపోవడంతో స్వయంగా ఏలూరు రేంజ్ డీఐజీ రంగంలోకి దిగారు. ఆయన నేరుగా పర్యవేక్షిస్తూ అత్యున్నత సాంకేతికత అనుభవం ఉన్న ఒక ప్రత్యేక క్రైమ్ టీంను రంగంలోకి దించారు. స్థానిక పోలీసుల శోధన ఒక ఎత్తైతే ఈ క్రైమ్ టీమ్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ మరోలా ఉండబోతోంది. చిన్నారు ఆచూకీ కోసం గాలించే బాధ్యతను ఈ టీంకు అప్పగించడంతో ఈ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఇక రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, చిన్నారి మిస్ అయ్యి ఇప్పటికీ 16 రోజులు గడుస్తున్నా ఇంకా ఆచూకీ అయితే లభించలేదు. చిన్నారి మిస్ అయిన రోజు ఆ కుక్క ఊరంతా తిరిగినట్లు తెలుస్తోంది. మరి పోలీసుల దర్యాప్తు ఇప్పుడు ఏ కోణంలో జరుగుతోంది? అయితే ఈ రోజు చిన్నారి ఏదైతే జ్ఞానేశ్వరి మిస్ అయిన రోజు ఉందో, అంటే 15వ రోజు పూర్తయి 16వ రోజుకి వచ్చింది. అయితే 16వ రోజు పూర్తయినా సరే కానీ ఇంకా చిన్నారి ఆచూకీ ఎక్కడ దొరకలేదనే చెప్పుకోవచ్చు. మొత్తం ఏదైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, అలాగే ఏదైతే అటవీ శాఖ అధికారులు డ్రోన్స్ తో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటికీ కూడా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు అయితే ఒక మిస్టరీగానే మారిందనే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఈ 16వ రోజు కూడా ఎటువంటి ఆచూకీ దొరకలేదు, పాప ఆచూకీ. నిన్న సాయంత్రం ఏలూరు రేంజ్ డిఐజీ ఆదేశాల మేరకు ఏదైతే క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారో, క్రైమ్ ఆధార క్లూస్ టీమ్ వచ్చింది. నిన్న ఏదైతే పాప తప్పించుకున్న ప్రదేశం ఉందో ఆ ప్రదేశం నుంచి ఆ కొన్ని క్లూస్ సేకరించే పనిలో అయితే ఈ క్రైమ్ టీము నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి ఏదైనా వేటగాళ్ళు చేసిన పనా, లేకపోతే ఆ ఎవరైనా కిడ్నాపర్లు చేసే పని అనే అనే కోణంలో కూడా అక్కడ ఏదైతే పాప తప్పించుకున్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ దగ్గర, ఫెన్సింగ్ దగ్గర అనేక క్లూస్ సేకరించే పనిలో వీళ్ళందరూ కూడా నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. శ్రీను, ఆ చిన్నారి మిస్ అయిన రోజు ఆ కుక్క ఊర్లో తిరగడం వల్ల పాప కూడా ఊర్లోనే వెళ్ళినట్టు అనుకుంటున్నారా పోలీసులు? అయితే ఊర్లోనే మిస్ ఒక్కసారిగా అయినట్టు. కుక్క ఏదైతే కుక్క ఊర్లోకి రావడంతో ఒక్కసారిగా అనుమానంగానే మారింది. కుక్క అక్కడి నుంచి, ఆ ప్లేస్ నుంచి ఏదైతే పాప చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటికి వెళ్ళాలి, లేని పక్షంలో అక్కడ తోటలోనే ఎక్కడైనా ఉండాలి. అది ఊరు గ్రామంలోకి రావడంతో ఒక్కసారిగా ఉత్కంఠ అయితే నెలకొంది. అక్కడ ఎవరైనా అనుమానితులు ఎవరైనా అక్కడి నుంచి కిడ్నాప్ చేశారా పాపని అనే కోణంలో కుక్క ఏదైతే గుడి దగ్గర తిరగడం మనం విజువల్స్ లో కూడా చూసాము. ఆ విజువల్ కి సంబంధించి ప్రత్యేక కోణంలో కూడా, అంటే ఇప్పుడు పోలీస్ అధికారులు అందరూ కూడా వేరే కోణంలో, అంటే కిడ్నాపా, లేకపోతే ఎవరైనా తీసుకుని వెళ్ళారా, లేకపోతే ఏదైనా సంచార జాతులు వాళ్ళని అక్కడ జీడిపిక్కలు వేరుకునే వాళ్ళు కానీ, వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారో అక్కడ దూర ప్రాంతాల నుంచి వాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఉండొచ్చా అనే కోణంలో కూడా ఈ కేసును అయితే దర్యాప్తు చేసే పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. శ్రీను, క్రైమ్ టీమ్ ఇప్పుడు ఎలాంటి కోణాల్లో దర్యాప్తు చేయనుంది? ఇప్పటి వరకు అయితే గాలింపు చర్యల్లో అయితే ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం ఇప్పుడు కొనసాగే చర్యలు అయితే ప్రత్యేకించి ఏదైనా కిడ్నాప్ కోణంలోనే, లేకపోతే ఏదైనా సంచార జాతులు తీసుకెళ్లి ఉండే ఏదైనా అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి కోణంలో ప్రత్యేకించి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఎవరైతే అక్కడ అనుమానితులు కనిపించారో ఆ సీసీ ఫుటేజ్ లో తిరిగినటువంటి అనుమానితులందరినీ కూడా ప్రత్యేకించి వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ పిలిచి వాళ్ళందరినీ కూడా క్లూస్ అన్ని సేకరించి వాళ్ళందరినీ కూడా తీసుకునే పనిలో ఉన్నారు. రైట్ శ్రీను, ఆ చిన్నారి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు శ్రీను? చిన్నారి తల్లిదండ్రులు అయితే వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆ పాప ఎప్పుడు వస్తుందా అని. పాపను చూసి ఈ రోజుకి 16 రోజులు అవుతుంది. తల్లిదండ్రులే కాదు, అమ్మమ్మ, అలాగే నాన్నమ్మ, తాతయ్య కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి మన విజువల్స్ లో కూడా చూసాము. ఎందుకంటే మా పాప మాకు 10 మందితో సమానం, ఇక్కడ ఒక పాప, అలాంటిది మా చిన్నారి మాకు లేకపోవడం, ఈ రోజు 16వ రోజుగా వస్తుంది, అయినా సరే మాకు నమ్మబుద్ధి కావట్లేదు. మా మధ్యలోనే ఉన్నట్టు పాప ఉంది, మా పాపని మాకు అప్పగించండి, దయచేసి కిడ్నాపర్లు ఎవరైనా ఒక్కటే అర్థం చేసుకోండి, ఎవరైనా మా పాపను తీసుకెళ్లి ఉంటే దయచేసి మాకు అప్పగించండి, మేము ఎటువంటి యాక్షన్ కూడా పోలీసుల వరకు కూడా చెప్తాం, తీసుకోవద్దని, మా పాపని మాకు ఇవ్వండి, లేకపోతే మీకు ఏదైనా భయపడితే
మా చుట్టుపక్కల ప్రాంతంలో వదిలేసి వెళ్ళండి అని కూడా వేడుకుంటున్నారు. రైట్ శ్రీను, థ్యాంక్ యూ. రైట్, ఇక చిన్నారి మిస్ అయిన రోజు కుక్క ఊర్లోనే తిరిగినట్లు బయటపడడం కేసులో కీలక అంశంగా మారింది ఇప్పుడు. దీంతో పాప కూడా ఆ ఊరి పరిసరాల్లోనే ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు ఏం జరిగింది అని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. క్రైమ్ టీం రంగంలోకి దిగడంతో కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తాయనే హోప్తో ఉన్నారు. చిన్నారి ఆచూకీ లభిస్తుందా అన్న ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతోంది.